दिव्यश्रीचन्दनं समर्पयामि ओं गन्धद्वारां नित्यपुष्टाङ्गरीश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं माङ्गल्याधिष्ठानदेवताभ्यो नमः। दिव्यश्रीचन्दनं समर्पयामि पुष्पाणि समर्पयामि आयने परायणे दूर्वारोहन्तु पुष्पिणी पुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि ओं हामवन्ताय कालाग्निरूपाय जगद्धूमसुगन्धिने सर्वगन्धवाहाय नमः स्वाहा। धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि उल्लासपल्लवितपालित सप्तलोकी निर्वाहगोरकितनेम कटाक्षलीला श्रीरङ्गहर्म्यदिलमङ्गलदीपरेखा श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। लक्ष्मीरमण गोविन्द धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि कुङ्कुमादिपरमद्रव्यैश्च पूजयामि आकारत्रय सम्पन्नामरविन्द निवासिनीम् अशेष जगति सिद्धिं वन्दे वरदवल्लभा। ओं भगवन्नारायणाभिमतारूपस्वरूप गुणविभवैश्वर्यशीलाद्यनवधिकातिशया असङ्ख्ये कल्याणगुणाम् पद्मवनालयाम् भगवतीम् श्रियं देवीम् नित्यानपायिनीम् निरवध्यां देवदेव दिव्यमहिषीम् अखिल जगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये। श्रीं श्रीयै नमः ओं अमृतोद्भवायै नमः ओं कमलायै नमः ओं चन्द्रसहोदर्यै नमः ओं विष्णुपत्न्यै नमः ओं वैष्णव्यै नमः ओं नरारोहायै नमः ओं हरिवल्लभायै नमः ओं शार्ङ्गिन्यै नमः ओं देवदेविकायै नमः ओं लोकसुन्दर्यै नमः ओं श्रीमहालक्ष्मीदेव्यै नमः। नानाविधपरिमलपत्र पुष्पाणि समर्पयामि यथा भागशः काश्मीरफले निवेदयामि प्रोक्ष्या परिशिच्य शोषमदाहनप्लावनानि कृत्वा सुरभिमुद्रया अमृतीकृत्य ॐ देवस्य त्वार्बाहुभ्याम् मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तराभूषणं समर्पयामि पादौ हस्तौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पदक्षिणां समर्पयामि मङ्गलनीराजनदीपं सन्दर्शयामि। महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। समस्तजननीं वन्दे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य लक्ष्मीरूपिणीं जानकीरमण गोविन्द। మాంగళ్య ధారణ మాంగళ్య పూజ అయింది. మాంగళ్య మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో
దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగు వారు ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆ ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం జరుగుతుంది. అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే
కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాள் தாமரவேலாரணங்கினின் துணை வெள்ளினாடான் படவையில் நெல்லுகிறாள் ஆயர் குலவேந்தனாகத்தால் தென் புதுவை பேயர் பயன் விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினாராயணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினான் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர் காளை பூகான கண்டேன் தொழினான் கஹத்தான் கண்டகானவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோடை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் நக்காளை பெத்து மகிழ்வாரே கஹத்தான் கண்டகானவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோடை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் நக்காளை பெத்து